ఈరోజు క్లాస్లో మనం యూనిట్ 3లో హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ ఇన్ 0 to L కొసైన్ అండ్ సైన్ సిరీస్ గురించి తెలుసుకుందాం. సో ఇవి ఏంటంటే లాస్ట్ క్లాస్లో మనం చూసినట్టు -L to L ఇంటర్వెల్లోన ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్ గురించి చూసాం కదా. సో ఆ టైప్లోనే ఆ ఫార్ములాసే ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఇంటర్వెల్ అనేది మారుతుంది. అక్కడ -L to L అని ఫార్ములా ఉంటుంది, ఇక్కడ 0 to L అని ఫార్ములాలో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కొసైన్ అండ్ సైన్ సిరీస్ అన్నా కదా. ఫస్ట్ సైన్ సిరీస్ యొక్క ఫార్ములా చూద్దాం. సైన్ సిరీస్ యొక్క ఫార్ములా ఏంటి? f of x is equal to sigma n is equal to 1 to infinity bn sin n pi x by L. సో bn అంటే ఫార్ములా ఏంటి? 2/L ఇంటిగ్రల్ 0 to L f of x sin n pi x by L dx. నెక్స్ట్ కొసైన్ సిరీస్ వచ్చేసరికి f of x is equal to a0/2 plus sigma n is equal to 1 to infinity an cos n by x by L. సో ఇక్కడ a0 యొక్క ఫార్ములా ఏంటి? 2/L ఇంటిగ్రల్ 0 to L f of x dx. నెక్స్ట్ an యొక్క ఫార్ములా ఏంటి? 2/L ఇంటిగ్రల్ 0 to L f of x ఇంటూ cos n pi x by L dx. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి obtain the half range cosine and sine for f of x is equal to x in the interval 0 to L. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్లోనూ ఓన్లీ కొసైన్ అడుగుతారు, లేదంటే ఓన్లీ సైన్ అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్లో కొసైన్ సైన్ రెండు కలిపి అడుగుతారు. సో నేను కొసైన్ వేరేగా సైన్ వేరేగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా రెండు కలిపి ఒక క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే గివెన్ ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ f of x is equal to x అని ఇచ్చారు. ఇన్ ద ఇంటర్వెల్ ఎంత? 0 to L. ఇన్ ద ఇంటర్వెల్ 0 to L. సో ఇక్కడ మనకి ఏంటి? ఇదే ఇంటర్వెల్ 0 to L, ఇక్కడ ఇచ్చిన L కూడా. సో ఇక్కడ ఇంటర్వెల్ ఏంటి? 0 to L. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? క్వశ్చన్లో ఇంటర్వెల్ ఏమి ఇచ్చారు? ఫార్ములాలో ఇంటర్వెల్, నెక్స్ట్ క్వశ్చన్లో ఇంటర్వెల్ కూడా సేమ్. సో అప్పుడు L ప్లేస్లో ఎంత ఉన్నట్టు? లెంత్ అనేది L ఈజ్ ఈక్వల్ టు LA. సో ఇక్కడ 0 ప్లేస్లో 0 ఉంది, L ప్లేస్లో ఎంత ఉంది? LA ఉంది. కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? LA అవుతుంది. నెక్స్ట్ f of x ఈజ్ ఈక్వల్ టు x. సో ఇప్పుడు ఏంటి? ఫస్ట్ కొసైన్ అడిగారు, నెక్స్ట్ సైన్ అడిగారు. ఇప్పుడు కొసైన్ యొక్క ఫార్ములా ఏంటి? f of x ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by L. సో ఈ ఈక్వేషన్ అనేదాన్ని, ఈ ఫార్ములా అనేదాన్ని 1 అనుకుంటాం. ఇది 1 అనుకొని ఇప్పుడు a0 యొక్క వాల్యూ కనుక్కుందాం. సో a0 యొక్క ఫార్ములా ఏమని చెప్పాం? 2/L ఇంటిగ్రల్ 0 to L f of x dx అని చెప్పాం కదా. సో ఏంటి? 2/L, L ప్లేస్లో ఎంత? ఇక్కడ L ప్లేస్లో LA. సో 2/L ఇంటిగ్రల్ 0 to L f of x అంటే ఏంటి? ఇక్కడ మనకి క్వశ్చన్లో f of x అంటే x dx. సో L ప్లేస్లో LA వేసుకున్నమాట. సో ఇంటిగ్రల్ x అంటే ఏంటి? ఫార్ములా x²/2. సో ఆ 2 ఈ 2 ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇంకా ఏం మిగులుతుంది మనకి? 1/L ఇంటూ x². లిమిట్స్ వచ్చేసరికి 0 to L అనేది మిగులుతుంది. సో x² ప్లేస్లో L అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత మిగులుతుంది? L² అవుతుంది. సో L²/L. నెక్స్ట్ 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ టోటల్ వాల్యూ అంతా 0 అయిపోద్ది. సో అప్పుడు మిగిలేది ఏంటి మనకి? ఓన్లీ అప్పర్ లిమిట్ మాత్రమే. సో అప్పుడు ఎంత? L²/L. సో ఆ స్క్వేర్కి Lకి క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి మిగిలింది ఏంటి? L ఒకటి మిగులుతుంది. సో ఇదంతా దేనికోసం? a0 కోసం. సో a0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? L వచ్చింది. నెక్స్ట్ an యొక్క వాల్యూ చూసినట్లయితే an యొక్క ఫార్ములా ఏంటి? ఇక్కడ 2/L ఇంటిగ్రల్ 0 to L f of x ఇంటూ cos n pi x by L dx. సో సేమ్ L ప్లేస్లో LA వేసుకుంటాము. f of x అంటే ఎంత అని చెప్పాం? x అని చెప్పాం. నెక్స్ట్ cos n pi x by L dx. సో ఇది ఏ మెథడ్లో ఉంది? ఇది u, ఇది v అనుకుంటాం. సో ఇది ఏ మెథడ్లో ఉంది? uv మెథడ్లో ఉంది అన్నమాట. సో ఇంటిగ్రల్ uv ఫార్ములా ఏంటి? u ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v. సో ఈ టోటల్కి మళ్ళీ ఇంటిగ్రల్ చేస్తాం అన్నమాట. సో ఈ u అంటే ఏంటి? ఇక్కడ మనకి x. సో x, v అంటే ఏంటి? cos n pi x by L. సో cos n pi x by Lకి ఇంటిగ్రల్ చేస్తే ఏమవుతుంది? sin n pi x by L by n pi by L. సో అంటే ఇది ఏ ఫార్ములా? cos ax ఉంది. సో ఇంటిగ్రల్ cos ax dx అంటే ఏమవుతుంది? అప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటి? sin ax by a అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? ఇక్కడ n pi by L ఉంది. సో sin ax ఫార్ములా ఇది. సో ఏముంది? ఇక్కడ n pi by L ఉంది. సో ఇక్కడ బై కూడా ఏ వచ్చిందన్నమాట. కాబట్టి ఆ n pi by Lనే మళ్ళీ డినామినేటర్లో కూడా తీసుకుంటున్నాం అన్నమాట. సో u ఇంటిగ్రల్ v మైనస్
యూ డాష్ అంటే ఏంటి, యూకి అంటే ఎక్స్కి డాష్ వస్తాయి, అంటే ఎక్స్కి డెరివేటివ్ 1. నెక్స్ట్ వి అంటే సేమ్ వి కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్కి ఇంటిగ్రల్ చేస్తే సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ బై ఎన్ పై బై ఎల్. సో ఈ రెండింటికి ఏం చేయమంటున్నారు, వచ్చిన రెండింటికి మళ్ళీ ఇంటిగ్రల్ చేయమంటున్నారు. సో 1 ఇంటూ ఎనీథింగ్ కదా. సో దీనికి మళ్ళీ ఇంటిగ్రల్ చేస్తే ఏంటి, సైన్కి ఇంటిగ్రల్ ఏంటి, మైనస్ కాస్. సో మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. సో ఇక్కడ ఆల్రెడీ ఎన్ పై బై ఎల్ ఉంది, దీనికి ఫార్ములాలో కూడా మళ్ళీ ఎన్ పై బై ఎల్ వస్తుంది కదా. సో అందుకని ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ వస్తుంది. అర్థమవుతుందా, అంటే ఇక్కడ ఉన్న ఈ డినోమినేటర్లో ఉన్న ఎన్ పై బై ఎల్ అనేది ఇక్కడ ముందు కామన్ తీసి ఓన్లీ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్కే మనం ఇంటిగ్రేషన్ చేసామనుకో అప్పుడు ఏమొస్తుంది, కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ బై ఎన్ పై బై ఎల్ వస్తుంది. సో ఆల్రెడీ ముందు ఎన్ పై బై ఎల్ ఉంది, ఇక్కడ కూడా ఎన్ పై బై ఎల్ ఉంది కాబట్టి ఈ రెండు ఇంటూ చేస్తే ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ వస్తుంది. ఓకే కదా. సో ఈ యూవి ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో లిమిట్స్ ఏంటి, 0 to L. సో ఇప్పుడు ఏంటి 2/L. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ అంతా ఏమైపోతుంది మనకి, ఇక్కడ ఫార్ములా ప్రకారం ఈ టర్మ్ అంతా ఏమైపోతుంది. సో ఇక్కడ ఏంటి, ఎల్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎల్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది, ఇక్కడ ఫర్ సపోజ్ ఎల్ ఉందనుకుందాం, అప్పుడు ఈ ఎల్ క్యాన్సిల్ అయిపోద్ది, అంతే కదా. అప్పుడు ఏంటి, సైన్ ఎన్ పై. సో సైన్ ఎన్ పై వాల్యూ ఎంత, సైన్ ఎన్ పై ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ టోటల్ టర్మ్ అంతా ఏమైపోతుంది, 0 అయిపోద్ది. నెక్స్ట్ లోవర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఎక్కడ అయిపోద్ది, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమైపోతుంది, 0 అయిపోద్ది. కాబట్టి ఫస్టే ఈ సైన్ టర్మ్ అనేది కూడా క్యాన్సిల్ చేసేస్తాం, ఓన్లీ ఏదైతే కాస్ టర్మ్ ఉంటుందో అదే తీసుకుంటాం. సో మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. సో కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఇంటూ ఎల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ రెసిప్రోకల్ చేస్తున్నాం. సో ఏంటి లిమిట్స్ ఏంటి, 0 to L. ఓకే కదా. ఫస్ట్ అప్పర్ లిమిట్ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ప్లేస్లో ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎల్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ బై ఎల్ ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్కి ఈ ఎల్కి క్యాన్సిల్ చేస్తాం అనుకుంటాం, కానీ అలా క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ ఎల్ వస్తే దీనికి క్యాన్సిల్ చేయాలి, లేదు అంటే ఇది వదిలేస్తాం, ఇది కూడా అలాగే వదిలేస్తాం, క్యాన్సిల్ చేయము. సో ఈ ఎల్ క్యాన్సిల్ చేసేస్తే ఏం మిగిలింది, కాస్ ఎన్ పై మిగిలింది. సో కాస్ ఎన్ పై. నెక్స్ట్ ఇక్కడ ఎల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మిగిలింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 అవుతుంది, కాస్ 0 ఇంటూ ఎల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్. సో కాస్ ఎన్ పై వాల్యూ ఎంత, -1/n. కాస్ ఎన్ పై వాల్యూ ఎంత, -1/n. సో -1/n ఇంటూ ఎల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్, ఎందుకంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి మైనస్ కాస్ 0 అంటే ఎంత, 1. సో ఎల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ 1 ఇంటూ ఎల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, రెండింటి నుండి కామన్ ఏం తీయచ్చు, ఇక్కడ ఆల్రెడీ 2/L ఉంది, ఇంకా ఇక్కడ కామన్ ఏం తీయచ్చు, ఎల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అనేది కామన్ తీయచ్చు. సో ఇంకా ఈ లోపల బ్రాకెట్స్లో ఏం మిగులుతుంది, -1/n -1 అనేది మిగులుతుంది. సో ఈ స్క్వేర్ ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, 2L బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఇంటూ -1/n -1 అవుతుంది. సో ఈ ఈక్వేషన్ అనేది, ఈ వాల్యూ అనేది ఎప్పుడు సాటిస్ఫై అవుతుందంట, ఎప్పుడైతే n వాల్యూ అనేది 1 కాకపోతుందో అప్పుడు మాత్రమే ఇది ఏమవుతుందంట, సాటిస్ఫై అవుతుందంట. ఒకవేళ 1 అయితే అది సాటిస్ఫై అవ్వదు. కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ అసలు ఏ వాల్యూ కనుక్కోవాలి, an వాల్యూ అనేది కనుక్కోవాలి. కానీ ఇక్కడ 1 అయితే ఇది సాటిస్ఫై అవ్వదు, కాబట్టి మనం a1కి వేరేగా వాల్యూ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో a1కి a1 అనేదానికి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాగా, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ a1 వాల్యూ అనేది 0 అవుతుందంట ఎప్పుడు, ఇఫ్ n ఈజ్ ఈవెన్. ఒకవేళ n అనేది ఈవెన్ అయితే ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ అంతా ఏటవుతుందంటే 0 అయిపోతుందంట. ఎలాగా, ఇప్పుడు ఈవెన్ అంటే ఏంటి, 2 4 6 8 కదా. సో ఇవి అంటే ఇప్పుడు -1/2 అంటే ఏంటి, -1 ఇంటూ -1 అంటే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో +1 నెక్స్ట్ -1 +1 -1 అంటే ఏమైపోద్ది, 0 అయిపోద్ది. కాబట్టి ఎప్పుడైతే n వాల్యూ అనేది ఈవెన్ అవుతుందో అప్పుడు a1 వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోద్దంట. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ
a1 ఈజ్ ఈక్వల్ టు -4l/n²π² ఎప్పుడంట ఇఫ్ n ఈజ్ ఆడ్. ఒకవేళ ఆడ్ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్ ఏంటి 3 1 3 5 7ని ఆడ్ నెంబర్స్ అంటారు. సో ఫర్ సపోజ్ -1/1 అనుకో ఫస్ట్, నెక్స్ట్ -1. సో -1 కాబట్టి -1 అంటే ఎంత -2. సో ఇక్కడ -2 ఉంటుంది. -2 × 2 అంటే -4 -4l/n²π². సో ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది -4l/n²π². సో a1 అనేది -4l/n²π² అవుతుంది ఎప్పుడైతే n అనేది ఆడ్ అవుతుందో. సో మనం డైరెక్ట్గా an వాల్యూ తీసుకోము, ఇక్కడ a1 వాల్యూనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే కదా. సో నెక్స్ట్ ఏంటంటే n ప్లేస్లో కూడా ఆడ్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోము, అది ఎప్పుడైతే ఆడ్ అవుతుందో అప్పుడే ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం n ఈజ్ ఆడ్ అని తీసుకుంటాం. సో ఇప్పుడు a0 వాల్యూ వచ్చేసింది, a1 వాల్యూ వచ్చేసింది. సో ఈ ఈక్వేషన్స్ అంటే సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు a0 వాల్యూని a1 వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత a0 వాల్యూ ఎంత ఎల్. సో a0/2 కదా. సో a0/2 అంటే l/2 మైనస్ ఇక్కడ ఏంటి ఏదైతే కాన్స్టెంట్ ఉందో ఆ కాన్స్టెంట్ వాల్యూస్ని ముందు తీసుకొని n టర్మ్స్ అన్నీ కూడా సిగ్మా లోపల పెట్టుకుంటాం. సో 4l/-4l/π² అనేది కాన్స్టెంట్ ఇక్కడ. సో సిగ్మా n ఈజ్ ఆడ్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మిగిలింది 1/n² మిగిలింది, 1/n² cos nπx/l. సో మనకి ఇప్పుడు కొసైన్ యొక్క ఫార్ములా అనేది వస్తుంది, కొసైన్ సిరీస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు సైన్ సిరీస్ గురించి తెలుసుకుందాం. సైన్ సిరీస్ యొక్క ఫార్ములా ఏంటి f(x) ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn sin nπx/l. సో ఇదేంటి సైన్ సిరీస్ యొక్క ఫార్ములా, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. కొసైన్ సిరీస్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం, సైన్ సిరీస్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, bn యొక్క వాల్యూ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంటి 2/l ఇంటిగ్రల్ 0 to l f(x) sin nπx/l. సో f(x) అంటే x ఇంటూ sin nπx/l dx అంటే uv. సో ఇంటిగ్రల్ uv మెథడ్ అనేది అప్లై చేస్తే మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఏంటి ఇక్కడ sin nπx/l అంటే l సబ్స్టిట్యూట్ చేసినా 0 సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఇక్కడ 0 అయిపోయింది. సో అలాగే ఇక్కడ కూడా 0 అయిపోద్ది కాబట్టి మనం ఓన్లీ కాస్ట్ టర్మ్ను మాత్రమే తీసుకుంటాం. కాస్ట్ టర్మ్లో కూడా ఇక్కడ లోవర్ లిమిట్ అనేది 0 ఉంది కాబట్టి 0 అంటే ఎనీథింగ్ 0 కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. ఓన్లీ అప్పర్ లిమిట్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాము. అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 2/l ఇంటూ -l cos nπl/l ఇంటూ l/nπ వచ్చింది. సో ఈ ఎల్ని క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది -l/nπ మిగులుతుంది. సో ఇక్కడ l² కదా, l ఇంటూ l అంటే l². ఇక్కడ ఎంత మిగిలింది cos nπ వాల్యూ ఎంత -1/n. సో -l² ఇంటూ -1/n/nπ మిగులుతుంది. సో ఈ l ఇక్కడ l క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది -2l. సో -2lకి మైనస్ ఉంది కదా, -1 అనుకుంటే ఆ మైనస్ అనేది ఇక్కడ పవర్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది +1 అవుతుంది. సో ఇక్కడ 2l/nπ అనేది మిగులుతుంది. సో ఈ వాల్యూ అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 2l/π. సో కాన్స్టెంట్ వాల్యూస్ అని ముందు పెట్టుకుంటాం. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ -1/n + 1/n sin nπx/l. సో ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో మనకి సైన్ కానీ కొసైన్ కానీ అడిగితే 0 to lలో మనం ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.